హాయ్ అండి. హాయ్ హలో ఎవ్రీవన్. మేమైతే ఈరోజైతే హెల్దీ కుకీస్ చేసామండి. అదైతే టేస్ట్ చూసి చెప్తామండి. ఇప్పుడైతే మీకైతే ఈ రెసిపీ కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి అండ్ కమెంట్ అయితే చేయండి. ఒకసారి టేస్ట్ చూసి చెప్తాడు మా అబ్బాయి. సాయి టేస్ట్ చూడు. బాగున్నాయా? బాగున్నాయా? హెల్దీ కుకీస్ అండి, రాగి అండ్ ఆటా చెక్కీతో చాలా బాగున్నాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో ప్రాసెస్లోకి అయితే వెళ్దామండి. బాయ్ అండి. హాయ్ అండి. హాయ్ హలో ఎవ్రీవన్. నేనైతే దివ్య ప్రసాద్ అండి. ఈరోజైతే మనం హెల్దీగా కుకీస్ చేసుకుందాం. అది ఎలాగ ఏంటి అనేది ఇప్పుడు చూపిస్తానండి. ప్రాసెస్ అయితే చూద్దాం. ఫస్ట్ అయితే ఒక కప్పు ఫుల్గా గోధుమ పిండి తీసుకున్నానండి. ఇదైతే ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను. ఇప్పుడైతే అదే బౌల్తో రాగి పిండి తీసుకుందాం. ఇప్పుడైతే రాగి పిండి కూడా వేసుకుందామండి. హర్ష వేస్తున్నాడు. ఈరోజు హర్ష హెల్పింగ్ తీసుకుంటూ కుకీస్ చేస్తున్నాం. ఇప్పుడైతే బెల్లం వేసుకుందామండి. అంటే 1/1 1:1 రేషియోలో మనం 1 కప్పు గోధుమ పిండి 1 కప్ రాగి పిండి వేసుకున్నాం కదా. అండ్ అలాగే ఇప్పుడు బెల్లం వేసుకుందామండి అదే కప్తో 1 కప్పు. ఇప్పుడు బెల్లం కూడా వేసుకున్నామండి. ఇది ఇంత మెత్తగా అవ్వడానికండి మేమైతే ఫస్ట్ మెత్తగా చేసుకున్న తర్వాత ఒకసారి ఒక రౌండ్ అయితే మిక్సీ పెట్టుకున్నాను. సో ఇదైతే మనకి ప్రెస్ చేయడానికి పిండిలో కలవడానికి ఈజీగా ఉంటుందండి. అదైతే అందుకని ఇంత సాఫ్ట్గా అయ్యింది. బెల్లం వేసుకుంటున్నామండి. ఇప్పుడు దీంట్లో అయితే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకుందామండి. నెయ్యి ఆర్ బటర్ ఏదైనా వేసుకోవచ్చండి. నేనైతే నెయ్యి వేసుకుంటున్నాను. చూడండి, ఇదైతే సరిపోతుంది. ఒకసారి ఇవన్నీ కలిపి ప్రెస్ చేసుకుంటూ కలుపుకుందాం. ఇలా అయితే కలుపుకున్నామండి. చూడండి, హర్ష కూడా హెల్ప్ చేస్తున్నాడు. ఇప్పుడైతే దీనిలో మనం కావలసినంత మిల్క్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇదైతే చపాతీ పిండిలాగా టెక్స్చర్ సాఫ్ట్గా రావాలండి, అంతవరకు మిక్స్ చేసుకోవాలి. నేనైతే అడిషనల్ ఫ్లేవర్ కోసం సోంపు పౌడర్ వేసుకుంటున్నాను. సోంపు పౌడర్ చేసుకున్నాను. ఫెన్నెల్ అంటారు కదా, ఫెన్నెల్ సీడ్స్, ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. నేను మీకు చెప్పలేదు. నేను కొంచెం వేసుకున్నాను. నేను ఆల్రెడీ కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటే టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు కొంచెం మిల్క్ యాడ్ చేసుకుందాం. ఎక్కువేం అవసరం లేదండి. బెల్లంతో ఆల్రెడీ సరిపోతుంది కదా. చూడండి, ఇలా అయితే కలుపుకోవాలి. పిండి బాగా సాఫ్ట్గా అవ్వాలండి. మనం బెల్లం ప్లేస్లో షుగర్ పౌడర్ అయినా వేసుకోవచ్చండి. నేనైతే హెల్దీ అని అండ్ రాగి పిండితో అయితే బెల్లం అయితే బాగుంటుంది అని చెప్పి వేసుకున్నాను నేను. చూడండి, హర్ష కూడా నాకైతే హెల్ప్ చేస్తున్నాడు కదా. చూడండి ఎంత సాఫ్ట్గా అయిందో మీకే తెలుస్తుంది చూస్తే. ఇప్పుడైతే మనం కుకీస్ తయారు చేసుకుందాం. చూడండి, ఫైనల్గా ఇలా అయితే తీసుకున్నాం కదా. చిన్న చిన్న బాల్స్ అయితే తీసుకుందామండి. ఈ పిండిని నేనైతే చిన్న సైజ్ చేసుకుంటున్నాను. హర్ష చేస్తున్నాడండి ఆల్రెడీ. చూడండి, ఆల్రెడీ షేప్ అయితే చేస్తున్నాడు బాల్ చేసి. వావ్, హర్ష భలే ఉంది. దానిలో ఇప్పుడు గార్నిషింగ్ చేసుకుందామండి. బాదం పప్పును అయితే క్రష్ చేసుకున్నాము. అవైతే పెట్టుకుందామండి. కొంచెం ప్రెస్ చేసుకుంటే ఇప్పుడు ఇవి ప్లేట్లో ఆల్రెడీ
నెయ్యి రాసుకుని అప్లై చేసుకుని పెట్టుకున్నాము. దానిలో అయితే ఇవి పెట్టుకోవాలండి. వావ్ హర్ష సూపర్. మాట్లాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూడండి ఫైనల్గా ఇలా అయితే చేశాడు హర్ష. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా. హెల్దీ యమ్మీ కుకీస్ అండి. ఇంకా రెడీ అవ్వలేదండి. ఇవైతే ఒక 10-15 మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. అప్పుడైతే స్టిఫ్ అవుతాయి. స్టిఫ్ అయిన తర్వాత నేను స్టవ్ మీద ఆల్రెడీ ప్రీహీట్ చేసుకుని పెట్టుకుంటానండి. ఇసుక అది కూడా చూపిస్తాను మీకు నేను. దాని మీద పెట్టుకోవాలండి. నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాం. చూడండి ఇప్పుడైతే నేనైతే స్టవ్ మీద ప్రీహీట్ చేసుకున్న ఇసుక పెట్టుకున్నాను. నేనైతే మాకైతే ఇసుక అవైలబుల్ ఉంటుంది కాబట్టి నేనైతే ఇసుక పెట్టుకున్నానండి. మీరు కావాలంటే మీరు సాల్ట్ కూడా వేసుకోవచ్చండి. సాల్ట్ కూడా ప్రీహీట్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఇంకా హర్ష అయితే మేకింగ్ ప్రాసెస్లో ఉన్నాడు. చూడండి ఇప్పుడైతే నేను ఫ్రిడ్జ్లోంచి తీసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడైతే కొంచెం గట్టిగా అవనియండి, సెట్ అయినాయి. ఇప్పుడైతే ఇసుకలో పెట్టుకుందాం. ప్రీహీట్ చేసుకున్న ఇసుకలో పెట్టుకుని సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్ టు మీడియం పెట్టుకోవాలి. పెట్టుకుని ఒక 40-45 మినిట్స్ పడుతుందండి. చూడండి ఫైనల్లీ కుకీస్ అయితే రెడీ అయ్యాయండి. చూడండి తీసి అయితే చూద్దామండి. వావ్ చాలా బాగున్నాయండి. చాలా బాగా వచ్చినాయి. ఇది చాలా హాట్గా ఉంది. కాసేపు అయితే చల్లారుతాయండి. చల్లారిన తర్వాత అయితే కొంచెం గట్టి పడతాయి. అంటే ఇప్పుడైతే కొంచెం మెత్తగా ఉన్నాయి, సాఫ్ట్గా అనుకుంటారు కదా. ఇది బాయిల్ అయితే అయిపోయినాయండి, ఉడికినాయండి. ఆల్మోస్ట్ అయిపోయింది, ఉడికిపోయింది. తీసేసాను, దించేసానండి ఇప్పుడు స్టవ్ మీద నుంచి. నేను కొంచెం చల్లారిన తర్వాత మీకు పిక్ పెడతానండి. చూడండి కలర్ అయితే రాగి బిస్కెట్స్ కదండి, ఈ కలర్లోనే ఉంటాయి. హర్ష అయితే ఆల్రెడీ టేస్ట్ చూసాడండి. టేస్ట్ చూసి అయితే చెప్తున్నాడు చాలా బాగున్నాయని. అంతే అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.